ఏంటి ఇదంతా చీజ్ అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. కానీ ఇది చీజ్ కాదు, మిల్క్ తో చేసిన ఒక స్వీట్. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. మిల్క్ తో ఎన్నో రకాల స్వీట్లు అయితే ట్రై చేసి ఉంటారు, కానీ ఇలా చేయడం అయితే చాలా తక్కువ. ఒక్కసారి డెఫినెట్ గా మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. లోపల చీజీగా, బయట క్రంచీగా, నోట్లో వేసుకుంటే పూతరేకుల్లాగా కరిగిపోతుంది. అంత బాగా వచ్చింది. అందుకు ఏం లేదు, ఒక బౌల్లో 1/2 లీటర్ పాలను తీసుకొని అందులో 6 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1/2 కప్పు షుగర్ వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న ఆ మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసి ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి, దగ్గరికి క్రీమ్ లాగా అయ్యేంత వరకు. ఉడికిన ఆ మిశ్రమాన్ని వేరొక బౌల్లో తీసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. ఇప్పుడు వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని కార్న్ ఫ్లోర్ పౌడర్లో డిప్ చేసుకొని ఇంకా కార్న్ ఫ్లోర్ లిక్విడ్లో కూడా డిప్ చేసుకొని లాస్ట్గా బ్రెడ్ గ్రామ్స్ లో కోటింగ్ చేసుకోవాలి. కోటింగ్ చేసుకున్న ఆ పీసెస్ ని గోరువెచ్చని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్ గా చాలా బాగా నచ్చుతుంది. చీజీగా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే అండి, నా వీడియో కానీ మీకు నచ్చిందా? నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.